అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, సుదీర్ఘ పోరాటం అనంతరం ఈరోజు ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అవినీతి అక్రమాలకి, సుపరిపాలన, అభివృద్ధికి జరిగినటువంటి పోరాటంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లోని అనేక అవినీతి అక్రమాలకు పాటుపడి వేల కోట్ల మద్యం కుంభకోణాలు చేసి ఆ యొక్క కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలని సైతం, ప్రభుత్వాలను సైతం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలను సైతం కలిసికట్టుగా అవినీతి చేసిన నేపథ్యంలో గత 7 నెలల కిందన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అదే తరహాలో ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి మద్యం కుంభకోణం చేసినటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజలు చెల్లిచీడి ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పార్టీని పెట్టి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తి సాధారణ మానవుడిని, సాధారణ జీవిని, సామాన్య ప్రజలను నేను అంటూ చెప్పి ఈరోజు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల మాట వినలేదు. ఈరోజు ప్రభుత్వాన్ని, కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై నమ్మకంతో సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు ధీటుగా భారతదేశాన్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఢిల్లీ ప్రజలంతా కూడా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని స్వాగతించి 45 సీట్లు పైగా సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడాన్ని ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లోని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరేసే దిశగా కార్యకర్తలంతా కూడా కలిసి కట్టుగా పనిచేసి నడుం బిగించే అవకాశాలు రానున్న రోజుల్లోని పుష్కలంగా ఉన్నాయని చెప్పి తప్పకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సుదీర్ఘ నిరీక్షణ పోరాటం అనంతరం భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలోని ప్రజలంతా కూడా పట్టం కట్టడాన్ని స్వాగతిస్తూ ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు కావచ్చు, ముస్లిం సోదరులు సైతం ఈరోజు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించి పెద్ద ఎత్తున ఓట్లేసి అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అవినీతి అంతమే మా యొక్క పంతం అని చెప్పి పార్టీని పెట్టినటువంటి వ్యక్తి చివరికి అవినీతి బురదలో కూరుకుపోయి ఈ రోజున జైలులో ఉండి కూడా ప్రజలను రెచ్చగొట్టే మాటలు, నదుల్లో విషం కలుపుతున్నారని ప్రపంచం మొత్తానికి తెలుసు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అటువంటి వారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ అతని ప్రెస్టేషన్కి ప్రజలు గుర్తించారు. ఈ రోజున ఒక విశేషం గుర్తించాలి మనం. 12 సీట్లలో 70 నుంచి 80 అంటే దాదాపు 60-70% ఓట్లు ఉన్న 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ మంచి లీడ్లో ఉంది. అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోదీ గారి యొక్క ఈ విధానాన్ని, వారు చేసే అభివృద్ధిని ఢిల్లీ ప్రజలు కూడా గమనించారు. అలాగే మధ్యతరగతికి ఈ రోజున ఎంత ఊరటనిచ్చారో. గతంలో అనేక పార్టీలు మధ్యతరగతిని చంపేస్తున్నారు, పేదల్ని, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఉండవాళ్ళకి అలాగే కోటీశ్వర్లకే ఉపయోగపడుతుంది భారతీయ జనతా పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ప్రజలు గమనించారు. ఈ 3వసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా శాంతి భద్రతలు కాపాడుతుంది, భారతదేశ అభివృద్ధి, భారతదేశం వాల్యూ ప్రపంచ దేశాలు ఎలాగుందో ఈరోజు గమనించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి రోజున ప్రజలు అద్భుతమైన పట్టం కట్టబోతున్నారు. చాలా దాదాపు 48 సీట్లలో 45 నుంచి 45 సీట్లు లీడ్లో ఉన్నారు. ఇది ఘన విజయం దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేను చాలా సామాన్యుడిని, పార్టీ పేరే సాధారణ ఆమ్ ఆద్మీ, సాధారణ మనిషి యొక్క పార్టీ అని చెప్పారు. కానీ ఇక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్యాలెస్ కట్టి ఎవరిని రాకుండా చేశారో అక్కడ కూడా 16 కోట్లు 15 కోట్లను మొదలుపెట్టి 100 కోట్లకి ఒక సొంత నివాసానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం, అది కూడా అధికారికంగా దుర్వినియోగం చేయడం ప్రజలు గమనించారు. ప్రజలు విఘ్నులు. ఎప్పటికైనా ప్రజాధనాన్ని అవినీతి చేసిన, దుర్వినియోగం చేసిన
కేజ్రీవాల్ గారికి పట్టిన గతే పడుతుందని చెప్పి ఇది ఒక ప్రజలందరూ మిగతా పార్టీలన్నీ కూడా గమనించాలని, అవినీతి జోలికి వెళ్లకుండా సేవే మార్గంగా మనం చెప్పారు నరేంద్ర మోదీ గారు, రాజకీయం అధికారం సేవగా మారితే దేశం అభివృద్ధి చెందుతుంది, వారసత్వంగా అహంకారంగా మారితే ఆ యొక్క పార్టీ నాశనం అవుతుంది, దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని చెప్పారు. కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఢిల్లీలో కాపాడారు. ఎందుకంటే కోవిడ్ సమయంలో కావచ్చు, మన మధ్య గొడవల్లో కావచ్చు, పోలీసు అధికారులను చంపేయటం కావచ్చు, అక్కడ చేసేటటువంటి అరాచకాలు చూస్తే ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనే విధంగా కొన్ని ఏరియాలో జరిగింది. అది ముస్లిం సోదరులు కూడా వ్యతిరేకించారు. ఇది ముస్లింలో హిందువులో క్రిస్టియన్స్ చేసింది కాదు, దేశ ద్రోహులు బీజేపీ మీద బురద జల్లడానికి అశాంతి రేపడానికి ఢిల్లీలో చేసిన పనిని ప్రజలు గమనించారు. ఈరోజు అందరూ ముస్లింలు కాదు, హిందువులు కాదు, అన్ని వర్గాలు కూడా మన బీజేపీకి సపోర్ట్ చేసి ఇన్ని సీట్లు ఇవ్వటం నిజంగా ప్రజలు చాలా విఘ్నులని చెప్పి తెలియడానికి ఇది ఒక గొప్ప సూచనగా మేము భావిస్తూ, భారత్ మాతాకి ఢిల్లీ అడ్డా, ఢిల్లీ అడ్డా, భారత్ మాతాకి భారత్ మాతాకి. ఢిల్లీ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం, హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే ప్రక్రియ దేశం మొత్తం నడుస్తున్నటువంటి తరుణంలో ఏదైతే విజయ పరంపర, ఇది ఎన్నికల కోసం కాదు, సమాజాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో సేవ చేస్తూ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒక పక్కన నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంటే, ఆ సమాజంలో విచ్ఛిన్నం చేస్తూ ఓట్ల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిగతా యొక్క ఇండీ కూటమి చేసినటువంటి ప్రయత్నాలు మొదటిలోనే భగ్నమయ్యి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి శత్రువులుగా మారినటువంటి తరుణంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజున ఢిల్లీ ప్రజలది. ఈ రోజున కేజ్రీవాల్ ఏ రోజైతే మాట చెప్పి సామాన్యుడిగా అవతారం ఎత్తి చేసి ఆస్తిపరుడుగా మారి కోటీశ్వరుడుగా నడిచి ఇవాళ హోటల్లో నిర్మాణం చేస్తున్నటువంటి శేషమహల్ సాక్షిగా కేజ్రీవాల్ని ఓడించినటువంటి ఢిల్లీ ప్రజల యొక్క ఘనతని వాళ్ళు అభినందించేటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఢిల్లీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒకప్పుడు సాహెబ్ సింగ్ వర్మ గారు కానీ, మదన్ లాల్ ఖురానా గారు కానీ, సుష్మా స్వరాజ్ కానీ బ్రహ్మాండమైనటువంటి నాయకుల పరిపాలనలో విరాజిల్లినటువంటి ఢిల్లీ మళ్ళీ ఒక 27 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఢిల్లీ ఆధిక్యాన్ని రుజువు చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీయే ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి పార్టీ అని చెప్పి తల కిరీటం మీద ఢిల్లీ పీఠాన్ని భారతీయ జెండా ఎగరేసినటువంటి ఢిల్లీ ప్రజలకి మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గుండెకాయ కాశ్మీర్ అయితే తలకాయ లాంటి ఢిల్లీని గెలిపించి ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పని ఇచ్చినటువంటి తీర్పుని ఆహ్వానించేటువంటి పరిస్థితి. ఏదైతే ప్రతి ఎన్నికల్లో అపజయాలకి వారసులుగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తెచ్చుకున్నటువంటి 0 మార్కులు ఏవైతే ఉన్నాయో, మొన్న తెచ్చుకున్నటువంటి 0 మార్కులు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు తెచ్చుకున్న 0 మార్కులు ఏవైతే ఉన్నాయో, 0 మార్కుల రాజకీయ వారసత్వానికి వారసులుగా మిగిలినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ వీళ్ళు మొత్తం కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. 0 ఎక్కడ దాటకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ 0ని దాటి ప్రజల గుండెల యొక్క అభిమానాన్ని దాటి ఢిల్లీ ప్రజల పీఠం కోసం కూర్చున్నటువంటి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందించేటువంటి కానుక ఏంటంటే ఈ దేశ అభివృద్ధిలో ఢిల్లీని కూడా కలుపుకుంటాం. అరాచకత్వానికి, విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలకి, సమాజ విచ్ఛిన్నానికి పాడేటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో వాటికి శరమగీతం పాడుతాం. ఈ దేశాన్ని జగజ్జనిగా ప్రపంచం ముందు నిలబెట్టడానికి కారణభూతమైనటువంటి ఢిల్లీ రహదారిని భారతీయ జనతా పార్టీ కమలా జెండాలతో విరాజిల్లేలా చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి తీర్పుని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తా ఉంది. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, శ్రీ గారి నాయకత్వం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.